హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కేస్ ఫంక్షనల్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మీరు 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం ఎలాగో తెలుసుకోబోతున్నారు. సో దానికంటే ముందుగా మనం 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన కొన్ని మెలకువలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మీరు చూస్తున్నట్లయితే 6 కలర్లు ఉంటాయి. ప్రతి కలర్ కూడా యూనిక్. అదేవిధంగా ఒక కలర్కు మరొక కలర్ ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటేనే ఈ క్యూబ్ని మనం సాధించగలుగుతాము. అదేంటో కూడా తెలుసుకుందాం. వైట్కి అపోజిట్ ఎల్లో ఉంటుంది, ఆరెంజ్కి అపోజిట్ రెడ్ ఉంటుంది, అదేవిధంగా బ్లూకి అపోజిట్ గ్రీన్ ఉంటుంది. ఈ కలర్లు 3x3కి 5x5కి అదేవిధంగా 7x7కి ఫిక్స్డ్గా ఉంటాయి. అదే మనం 4x4కి కానీ 6x6 కానీ చూసుకున్నప్పుడు ఈ సెంటర్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండవు. అవి సాల్వ్ చేసినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది మనం తర్వాత వీడియోస్లో నేర్చుకుందాం. సో ఈ క్యూబ్ని సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం ఏదైతే ఒక కలర్ని చూస్ చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెంటర్ పీస్, ఇది సెంటర్ పీస్గా పరిగణిస్తాం. వీటిని మిడిల్ పీసెస్ అంటాం, వీటిని కార్నర్ పీసెస్ అంటాం. ఇవి మిడిల్ పీసెస్, ఇవి కార్నర్ పీసెస్. అదేవిధంగా దీంట్లో కొన్ని ఫండమెంటల్గా నేర్చుకోవాల్సినటువంటి మూమెంట్స్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ డాష్, ఆర్ డాష్. ఆర్కి అపోజిట్గా ఉండేది ఎల్. ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎల్ డాష్. రైట్ ముందుకు తిప్పితే ఎల్ అన్నప్పుడు మాత్రం వెనక్కి తిప్పాలి. ఓకేనా? ఆర్ డాష్, ఎల్ డాష్. అదేవిధంగా ఇది ఫ్రంట్ కాబట్టి ఎఫ్ డాష్, ఎఫ్ డాష్. ఇది ఫ్రంట్ అయినప్పుడు ఇది బ్యాక్గా ఉంటుంది. సో ఇది బి డాష్, బి డాష్. సో వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన మూమెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఈ లేయర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. యూ డాష్. యూ అంటే ఒకసారి తిప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను U2 అన్నాను అనుకోండి, 1 2 టైమ్స్ తిప్పాలి. ఏదైనా సరే 2 అన్నాము అంటే 2 టైమ్స్ తిప్పడం. F2, B2. సో ఈ విధంగా ఫండమెంటల్గా మనం కొన్ని మూమెంట్స్ నేర్చుకున్నట్లయితే తర్వాత రాబోయే ఫార్ములాస్ని మీరు ఎగ్జాక్ట్గా వీటిపైన ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు ఈ రూబిక్స్ క్యూబ్ అనేది 1 నిమిషంలోపే మనం సాల్వ్ చేయవచ్చు. ముందుగా ఏదైనా ఒక సెంటర్ పీస్ని తీసుకొని దాన్ని బాటంలో అంటే కింద మనం ఉంచుకొని పైన 4 పీసెస్, ఆ సెంటర్కి సంబంధించినవి 4 మిడిల్ పీసెస్ పెట్టే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాయిన్ ఇక్కడ ఉంది. సో ఈ ఫండమెంటల్ మూవ్స్ అనేది మీరు బేసిక్గా ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తేనే వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా మీ క్యూబ్ ఉండకపోవచ్చు. మీ క్యూబ్లో ఉన్నటువంటి వైట్ కాయిన్ వేరే దగ్గర ఉండొచ్చు. దాన్ని మనం ఈ 4 ప్లేసెస్కి ఎలా తీసుకురావాలనేది మీరు కంటిన్యూ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేస్తుంది. సో ఈ కాయిన్ని నేను ఈ లేయర్ని ఒకసారి ఇలా తిప్పాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ దీన్ని పైకి అనుకున్నాను. సో ఒక కాయిన్ మనకి ఇక్కడ వచ్చేసింది. రెండవ కాయిన్ ఇక్కడ ఉంది కాబట్టి నేను దీన్ని యథాతథంగా ఇలా అన్నాను. సో ఇక్కడ ఒక కాయిన్, ఇక్కడ ఒక కాయిన్ సెట్ అయిపోయింది. ఇంకొక కాయిన్ ఇక్కడ ఉండింది. ఇప్పుడు 3 కాయిన్స్ మనకు మిడిల్ కాయిన్స్ వచ్చేసాయి. ఇంకొక కాయిన్ ఉంది ఇక్కడ ఉంది, చూడండి. దీన్ని మనం పైకి అన్నట్లయితే ఇది పోతుంది. కాబట్టి నేనేం చేస్తాను, ఈ 2 లేయర్స్ని ఇలా అంటూ దీన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఇలా అన్నట్లయితే నాకు 4 కాయిన్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు చూద్దాం. ఈ 4 కాయిన్స్ పైకి వచ్చిన తర్వాత, 4 మిడిల్ పీసెస్ పైకి వచ్చిన తర్వాత మనం వాటి పక్కన ఉన్న కలర్స్ సెంటర్స్ మ్యాచ్ చేసుకోవాలి. రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకున్న కాయిన్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ కిందికి తీసుకెళ్ళాలి. సో మళ్ళీ చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ సెంటర్ కలుపుకోవాలి. ఆరెంజ్ సెంటర్ కలుపుకున్నాను యాజ్ యూజువల్గా డౌన్. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రీన్ కలిసే ఉంది కాబట్టి కిందికి అన్నాను. అదేవిధంగా ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది కాబట్టి ఈ రెండింటి కలిపి కిందికి అన్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఒక ప్లస్ షేప్ అనేది ఫామ్ అయింది. ప్లస్ షేప్ అనేది ఫామ్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ కార్నర్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కలపాలి అన్నప్పుడు ఇక్కడ మనం 2 రకాల ఫార్ములాస్ని మనం నేర్చుకుంటాం. ఒకటి వైట్ కాయిన్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్
పక్కన ఉంది కాబట్టి మనం పక్కన ఉంటే ఒక రకమైన ఫార్ములాని కొడతాం, అదేవిధంగా పైన ఉంటే ఒక రకమైన ఫార్ములాని కొడతాం. సో పక్కన ఉంటే ఏం చేయాలి అంటే ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో దాని పక్కన రెడ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉందా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందా? రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఆర్ యు ఆర్ డాష్ అనే ఫార్ములాని కొట్టాలి. సో చూడండి మనకి ఇక్కడ ఒక కాయిన్ వచ్చేసింది. ఫస్ట్ లేయర్ సాధించడం అంటే ఓన్లీ బాటమ్ మాత్రమే కాదు, మనకి ఫస్ట్ లేయర్ అంతా కూడా ఒకేలా ఉండాలి. రెండవది చూద్దాం. ఇది ఇంకొక కేస్. ఎలా? వైట్ కాయిన్ పైన ఉన్నప్పుడు ఇక్కడ కింద ఉన్న రెండు కలర్స్ మనం పక్కన ఉంటే సేమ్ సెంటర్ మ్యాచ్ చేస్తాం. అదే పైన ఉంటే ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ బ్లూ ఉన్నాయో అవి అపోజిట్ సెంటర్స్కి మ్యాచ్ అవుతాయి. చూద్దాం ఒకసారి. రెడ్ ఉంది, బ్లూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి పక్కకన్నామంటే చూడండి రెడ్కి బ్లూ మ్యాచ్ అయిపోయింది, బ్లూకి రెడ్ మ్యాచ్ అయిపోయింది. సో ఇలా పెట్టినప్పుడు ఈ కాయిన్ పెట్టినప్పుడు ఇది ఏ హ్యాండ్ సైడ్ వచ్చింది? రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం కొట్టాల్సిన ఫార్ములా ఏంటంటే ఆర్ యూ టు ఆర్ డాష్ యూ డాష్. ఈ ఫార్ములాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆర్ యూ టు ఆర్ డాష్ యూ డాష్ కొట్టగానే మనకి సేమ్ సెంటర్ అనేది మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు తెలిసిందే వైట్ కాయిన్ పక్కన ఉండినప్పుడు మనం సేమ్ సెంటర్ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు కొట్టాల్సిన ఫార్ములా ఏంటి? ఆర్ యు ఆర్ డాష్. ఇప్పుడు చూడండి మనకు పైన ఉన్నటువంటి కాయిన్ ఫస్ట్ పక్కకు వచ్చింది, పక్కకు వచ్చిన కాయిన్ కిందికి వచ్చేసింది. సో అదేవిధంగా చూడండి ఇక్కడ ఇంకొక కాయిన్ ఉంది, అది కూడా పైన ఉంది. పైన ఉన్నప్పుడు మనం ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పక్కన ఉన్న సైడ్స్కి ఉన్న రెండు కలర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ అపోజిట్ సెంటర్స్ని మ్యాచ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్కి ఆరెంజ్ సెంటర్ మ్యాచ్ చేస్తే సరిపోతుంది. అపోజిట్గా మనకు ఆరెంజ్కి గ్రీన్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం కొట్టాలి ఫార్ములా? మీకు తెలిసిందే ఆర్ యూ టు ఆర్ డాష్ యూ డాష్. ఈ ఫార్ములా కొట్టగానే మనకి సేమ్ సెంటర్ అనేది మ్యాచ్ అవుతుంది. పక్కన కాయిన్ ఉన్నప్పుడు సేమ్ సెంటర్ మ్యాచ్ చేయాలన్న రూల్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం ఫార్ములా కొట్టాలి? మళ్ళీ ఆర్ యూ ఆర్ డాష్. అయిపోయింది. చూడండి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇంకొక కాయిన్ మిస్ అయింది. ఆ కాయిన్ ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ ఉంది వైట్ బ్లూ. సో కాయిన్ పక్కగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ సెంటర్ మ్యాచ్ చేసుకోవాలి. చేసుకున్న మ్యాచ్ చేసిన కలరే మన వైపు ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది కొన్ని సందర్భాలలో మాత్రమే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫార్ములాస్ ఉంటాయి, చాలా రేర్గా వస్తూ ఉంటాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, అది రాసుకోండి. ఎల్ డాష్ యూ డాష్ ఎల్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి బాటమ్ మొత్తం కలిసింది, అదేవిధంగా ఫస్ట్ లేయర్ పూర్తిగా కలవడం జరిగింది. సో దీన్ని మీరు గమనించాలి. సో దీని తర్వాత మనం సెకండ్ లేయర్ సాధించడానికి వెళ్తాం. సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం ఎలాగో అంటే మనకు ఇప్పుడు సెకండ్ లేయర్లో మనకు కావాల్సిన పీసెస్ ఏంటంటే ఈ సెంటర్ పీసెస్. సెకండ్ లేయర్లో సెంటర్ పీసెస్ 1 2 3 4. ఈ పీసెస్ మనకు క్యూబ్లో ఎక్కడ ఉన్నాయి అనేవి మనం ఫస్ట్ గుర్తించాలి. మనం ఆల్రెడీ వైట్ సైడ్ బేస్గా పెట్టుకున్నాం కాబట్టి ఎల్లో కలర్ పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ఎల్లో పీసెస్ అనేవి మనకు యూజ్లెస్ పీసెస్ ఇప్పుడు సెకండ్ లేయర్ సాల్వ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది. సో ఇక్కడున్న ఆరెంజ్కి సెంటర్ మ్యాచ్ చేయండి. చేశారు. చేసిన తర్వాత ఈ పైన ఉన్న కలర్ ఏంటి? గ్రీన్. ఈ గ్రీన్ ఇటువైపు ఉందా ఇటువైపు ఉందా అంటే బ్యాక్ సైడ్ ఉందా ఫ్రంట్ వైపు ఉందా అని చూడాలి. ఫ్రంట్ వైపు ఉంది. ఫ్రంట్ వైపు రావాలి అంటే మనం ఈ రైట్ సైడ్ ఉన్న లేయర్ని వెనక వైపు తిప్పుతాం. రైట్ ఇలా ఆర్ డాష్గా తిప్పుతాం. సో ఇప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది, అది మీరు నీట్గా రాసుకోవాలి. ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ ఆర్ యూ ఆర్. చూడండి మనకి ఈ కాయిన్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇంకొక కాయిన్ అలానే చూద్దాం. ఇక్కడ ఏముంది చూడండి, రెడ్ ఉంది, బ్లూ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ రెడ్ సెంటర్ని మ్యాచ్ చేయాలి. ఓకే, రెడ్ సెంటర్ని మ్యాచ్ చేసేసాం. మ్యాచ్ చేసిన తర్వాత మ్యాచ్ అయిన సెంటర్ ఏదైతే ఉంటుందో మనం అది రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి బ్లూ రావాలి అంటే వెనక వైపు అంటే ఫ్రంట్ సైడ్ ఫార్ములా కొట్టాలి.
ఈ కాయిన్ ఇక్కడికి రావడానికి మనం వెనకకి ట్విస్ట్ చేస్తాం, రొటేట్ చేస్తాం, కాబట్టి ఆర్ డాష్ అన్నమాట. ఫార్ములాని గుర్తుంచుకోవడానికి ఇది ఒక సింపుల్ వే. ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ యూ ఆర్ యూ ఆర్. చూడండి మనకి ఇక్కడ కాయిన్ అనేది రావడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక కాయిన్ చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి రెడ్ గ్రీన్గా ఉంది. సో మనం ఏ సెంటర్ని మ్యాచ్ చేయాలి? రెడ్ కలర్ సెంటర్ని మ్యాచ్ చేయాలి. చేసేసాం. బట్ గ్రీన్ రావాలి అన్నప్పుడు ముందుకు కొట్టాలి, అవునా? ఆర్ అనే డైరెక్షన్లో కొట్టాలి. కాబట్టి దీనికి ఉన్న ఫార్ములాని కూడా మీరు నీట్గా రాసుకోండి. ఆర్ యు ఆర్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్ ఆర్ డాష్. చూడండి మనకు రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసింది. సో ఈ విధంగా సాల్వ్ చేస్తూ వెళ్తుంటే మనకి ఇంకొక కాయిన్ మిగిలింది. ఇక్కడ చూడండి ఆ కాయిన్ ఇక్కడే ఉండింది, కానీ మనకు సెంటర్ మ్యాచ్ అయిందా? అవ్వలేదు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? సెంటర్ని మ్యాచ్ చేసుకోవాలి. సెంటర్ని మ్యాచ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లూ రావాలి అంటే ఇటు సైడ్ బ్లూ లేదు, ఇక్కడ ఉంది, కాబట్టి ఆర్ డైరెక్షన్లో తిప్పాలి. ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఆర్ యు ఆర్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్ ఆర్ డాష్. ఇప్పుడు చూడండి దీంతో మనకు సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం అనేది అయిపోయింది. సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే పైన ప్లస్ షేప్ని తీసుకొని రావాలి. ప్లస్ షేప్ వచ్చిన తర్వాత ఫిష్ షేప్ తీసుకురావడం జరుగుతుంది. ఫిష్ షేప్ తర్వాత హెడ్ లైట్స్ తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఫైనల్ ఫార్ములా కొడతాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ అనేది ఉండడం జరిగింది. ఇట్లాంటి షేప్ వచ్చినప్పుడు ఇక్కడ నుండి మనం కోడింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక లైన్ రావడం జరిగింది. సో ఈ లైన్ అడ్డంగా మనకి ఇలానే ఉంచుకొని ఇప్పుడు ఒక ఫార్ములా కొట్టాలి. దీన్ని ప్లస్ ఫార్ములా అంటాం. ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్. ఒకవేళ మీకు ఈ విధంగా వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ ఇందులో ఫిష్ షేప్ వచ్చిందని అర్థం. మనకి ఇందులో చూడండి ఈ కాయిన్ లేకుండా ఊహించుకోండి, ఇది ఒక ఫిష్ లాగా ఉంటుంది. సో మనకు డైరెక్ట్గా ఫిష్ రావడం జరిగింది, కానీ ఇది ఫిష్ అని మనం డైరెక్ట్ ఫార్ములా కొడితే మనకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ సింగిల్ కాయిన్ ఉన్న పీస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టాప్ లేయర్ ఫార్ములా కొట్టాలి. దీన్ని మనం ఫిష్ ఫార్ములా అని కూడా అంటాం. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు టు ఆర్ డాష్. ఇది చూడండి దీన్ని మనం ప్లస్ షేప్ అని అంటాం. సో ఇప్పుడు ప్లస్ షేప్ వచ్చింది కాబట్టి మనం ఏ డైరెక్షన్లో పెట్టుకున్నైనా మనం ఫార్ములాని కొట్టవచ్చు. చూద్దాం. సేమ్ అదే ఫార్ములా కొట్టాలి. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు టు ఆర్ డాష్. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ అదే విధంగా కొడదాం. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు టు ఆర్ డాష్. ఇప్పుడు చూడండి మనకు ఈ ఫిష్ సింబల్ అనేది రావడం జరిగింది. ఇలా వచ్చింది అంటే మనం సేమ్ ఫార్ములాని 2 సార్లు కొట్టాలి. 2 సార్లు కొట్టినట్లయితే ఈ ఫిష్ సింబల్ అనేది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ దాన్ని మనం యాజ్ యూజువల్ ఇలా ఈ షేప్లో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని కొట్టినట్టయితే మనకు టాప్ లేయర్ మొత్తం కలవడం జరుగుతుంది. ఒకసారి దాన్ని కూడా మనం చేద్దాం. ఫిష్ ఫార్ములా ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు టు ఆర్ డాష్. చూడండి నేను చెప్పిన విధంగా ఫిష్ ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు టు ఆర్ డాష్. చూడండి మనకు టాప్ లేయర్ అనేది కూడా రావడం జరిగింది. దాంతోపాటు మనకు అన్ని హెడ్ లైట్స్ కూడా రావడం జరిగింది. కొన్నిసార్లు ఈ హెడ్ లైట్స్ అనేవి రావు, మనకు కేవలం టాప్ లేయర్ మాత్రమే కలుస్తుంది, మిగతాదంతా కూడా థర్డ్ లేయర్లో మిస్ మ్యాచ్ అవుతుంది. అలాంటప్పుడు నేను మీకు బేసిక్గా చెప్తాను. మీకు అర్థం కావడం కోసం నేను ఈ థర్డ్ లేయర్లో ఉన్నటువంటి హెడ్ లైట్స్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం. అసలు మనకు హెడ్ లైట్ అనేది లేదు, మనకు కేవలం బాటమ్ ఫస్ట్ లేయర్ సాల్వ్ అయింది, సెకండ్ లేయర్ సాల్వ్ అయింది, అదేవిధంగా
పైన టాప్ లేయర్ అనేది కేవలం సేమ్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయడానికి 3x3 రూబిక్స్ క్యూబ్ నుండి మొదలుకొని మీరు ఎంత పెద్ద రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసినా కూడా అన్నిటికీ హెడ్లైట్ ఫార్ములా ఒకే విధంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫార్ములా ఇన్ రూబిక్స్ క్యూబ్స్ 3x3 స్టాండర్డ్కి సంబంధించి. సో ఇప్పుడు మనం ఏది కూడా మనకు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు ఒక హెడ్లైట్ ఫార్ములాని కొట్టాలి. సో హెడ్లైట్ ఫార్ములాని ఒక్కసారి అందరు నోట్ చేసుకోండి. అదేవిధంగా నేను కొడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్లో మోషన్లో వీడియోని చూడండి. సో మిడిల్లో పట్టుకొని ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ B2R ఎఫ్ డాష్ ఆర్ డాష్ B2R2 నేను ఫార్ములా కొట్టడం జరిగింది. సో ఒక్కసారి చూడండి, మనకు ఒక హెడ్లైట్ అనేది కలవడం జరిగింది. దీన్ని మనం హెడ్లైట్గా అంటాం. సో హెడ్లైట్ వచ్చినప్పుడు మనం దీన్ని సేమ్ సైడ్ మ్యాచ్ చేసుకొని దీన్ని మన బ్యాక్ సైడ్గా ఉంచుకోవాలి. అంటే ఈ విధంగా ఉంచుకొని మళ్ళీ అదే ఫార్ములా కొట్టినట్లయితే మనకు అన్ని హెడ్లైట్స్ కలవడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఫార్ములా చెప్పండి నాతో పాటు. ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ B2R ఎఫ్ డాష్ ఆర్ డాష్ B2R2. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం వీటిని సరిదిద్దుకుంటే బ్లూ కలర్ మొత్తం కలిసింది, ఆరెంజ్, గ్రీన్, రెడ్. ఈ మిడిల్ పీసెస్ మాత్రం ట్విస్ట్ అయి ఉంటాయి. సో ట్విస్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ట్విస్టింగ్కి మనం ఫైనల్ ఫార్ములా అనేది కొట్టాలి. ఫైనల్ ఫార్ములా కొట్టినట్లయితే మనకు ఆటోమేటిక్గా సేమ్ సెంటర్స్ మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే లాస్ట్ ఫార్ములా 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడంలో. కాబట్టి నోట్ చేసుకోండి. ఆర్ యు డాష్ ఆర్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్ R2. ఇప్పుడు చూడండి, నేను మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడున్న కలర్ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న కలర్ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న కలర్ ఇక్కడికి వస్తుంది. అదే ఫార్ములాని కొట్టడం వల్ల మనకు ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ కాబోతుంది. చూడండి మళ్ళీ ఆర్ యు డాష్ ఆర్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్ R2. చూడండి, రూబిక్స్ క్యూబ్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు వీలైనన్ని ఎక్కువసార్లు చూసి ప్రతి ఒక్క మూమెంట్ని లేయర్ వైజ్గా డివైడ్ చేసుకొని లేయర్ వైజ్గా ఫార్ములాస్ రాసుకొని కంటిన్యూ చేసినట్లయితే వితిన్ 2-3 డేస్లో మీకు రూబిక్స్ క్యూబ్ రావడం అనేది జరుగుతుంది. దీనిపైన మీకు ఎట్లాంటి సందేహాలు ఉన్నా మీరు దయచేసి కామెంట్ చేయండి. నేను మీకు వీలైనంత త్వరగా రిప్లై ఇచ్చి మీకు క్యూబ్ నేర్పడంలో సహాయపడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe to RK's Functional English.